కాయలను మగ్గబెట్టేందుకు కార్బైట్ వినియోగిస్తున్న స్థావరాలపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్ పాతబస్తీలోని పురాణా హవేలీ, పార్థివాడాల్లో తనిఖీలు చేసి పలు నివాసాల్లో కార్బైట్తో మామిడికాయలను మాగబెడుతున్నట్లు గుర్తించారు. పార్థివాడలో పెద్ద ఎత్తున కార్బైట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున మద్యం సీసాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించగా తనిఖీలు చేస్తున్న పోలీసులతో పాతబస్తీ వాసులు వాగ్వాదానికి దిగారు. వాళ్ళ లేడీసే కంప్లైంట్ ఇచ్చారు ఈ గుడుంబాన్ని కంట్రోల్ చేయమని. సో ఆ గుడుంబ వాళ్ళ మీద ఒక 3 కేసులు ఇంకా సక్సెస్ కంటిన్యూ అవుతున్నాయి. చాలామంది ఆడవాళ్ళు, దాంట్లో కొంతమంది ఆర్గనైజ్డ్ వాళ్ళు చాలా ఈ మమ్మల్ని చెకింగ్స్ ఆపడానికి విశ్వప్రయత్నం చేశారు. బట్ యాజ్ ఎ పాలసీ మ్యాటర్ సేఫ్ అండ్ సెక్యూర్ హైదరాబాద్ ఎన్ష్యూర్ చేయడానికి ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చాలా విశేషమైన రిజల్ట్స్ ఇచ్చినాయి. సో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ఈ ఏరియాలో మరిన్ని సార్లు తరచుగా చేసి మొత్తం మీద ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ ఇట్లా మారణాయుధాలు కూడా 3 సీజ్ చేయడం జరిగింది. ఈ రౌడీలను కూడా సుమారు 12 మందిని అదుపులో తీసుకున్నాం. సో ఈ మారణాయుధాలు కానీ, కాల్షియం కార్బైడ్ కానీ తో పండించే మామిడి పళ్ళు గోదాముల మీద, ఇట్లా బెల్ట్ షాపులు, అదేవిధంగా గుడుంబ మీద ఉక్కుపాదం మోపడానికి, తద్వారా సేఫ్ అండ్ సెక్యూర్ ఈ ఏరియా ఎన్ష్యూర్ చేయడం కోసమే ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ఈరోజు మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఈ యొక్క రైడ్స్ ఇంకొక 2-3 గంటలు కంటిన్యూ అయ్యి ఎవరైతే బాధ్యులు ఉంటారో ఎవరిని వదిలిపెట్టేది లేదు. వాళ్ళు ఎంతటి వారైనా సరే, వాళ్ళ బ్యాక్ వెనకాల ఎవరున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో అందరినీ చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కార్బైడ్ మొత్తం అంతా ప్రతి ఏరియాలో కూడా బంద్ అయింది. ఇక్కడ ఒక పర్టికులర్ తెగ ఎక్కడో మహారాష్ట్ర నుంచి సెటిల్ అయ్యారు. వీళ్ళు ప్రతి ఇల్లు చెక్ చేయాలంటే కష్టం కాబట్టి మామూలుగా ఇన్ఫర్మేషన్ రాదు. ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా ఈ యొక్క ప్రతి ఇల్లు చెక్ చేయడం వల్ల ఈ యొక్క గుట్టు బయటపడింది. మిగతా ఏరియాలో సౌత్ జోన్లో కాల్షియం కార్బైడ్ ఫ్రీ మామిడి పళ్ళుగా మేము చెప్పవచ్చు. మీరే చూశారు కదండి, బస్తాలు ఇవన్నీ. నెక్స్ట్ వీళ్ళు ఎవరు అమ్మారో, ఎవరు కొన్నారో, హోల్సేలర్ ఎవరు, అందరినీ నెట్వర్క్ బ్రేక్ చేసి అరెస్ట్ చేయడం. వన్ మినిట్ ప్లీజ్. ఇప్పుడు ఈ కాల్షియం కార్బైడ్ సుమారు 4 గోతాముల కార్బైడ్ పట్టుకోవడం జరిగింది. ఈ అక్రమంగా నిషేధిత రసాయనాలు వాడిన వాళ్ళ మీదతో పాటు ఈ కెమికల్ సప్లై చేసిన సబ్ డీలర్స్, హోల్సేల్ డీలర్స్ మీద కూడా కేసు నమోదు చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంటి యజమానులు, పండించే వాళ్ళు, వీళ్ళకి సప్లై చేసిన సబ్ డీలర్స్, హోల్సేల్ డీలర్ వరకు ఈ కాల్షియం కార్బైడ్ మీద ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఎంత వారైనా, ఎంతమంది అయినా సరే అంతమంది మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాల్షియం కార్బైడ్ ఓకే. అరే బాబా రా